నియోజకవర్గాల పునర్విభజనపై కసరత్తు అంతర్గత ప్రక్రియ ప్రారంభించిన అధికారులు కమిషన్ ఏర్పాటు మార్గదర్శకాలపై వర్కౌట్ పట్టుదలతో ముందుకెళ్తున్న కేంద్రం ఎస్సీ ఎస్టీలకు పెరగనున్న సీట్లు మహిళలకు 33% ఆ కేటాయింపు కొత్త సెగ్మెంట్లతోనే 2029లో ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన రోడ్ మ్యాప్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు పలు రకాల కీలక ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నది. అధికార వర్గాల ద్వారా తెలిసింది ఇక 2029 లోక్సభ ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉందని సమాచారం. ఈ మేరకు మహిళలకు 33% సీట్లు కేటాయించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో 2026 తర్వాత జరిగే మొదటి జనగణన లెక్కల తర్వాత ఈ బిల్లును చట్టసభల్లో అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోనూ ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు 2026 వరకు అమల్లో ఉంటాయని 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. ఇలా నియోజకవర్గాలు మహిళా బిల్లులు ఇక రెండింటిని అమలు చేయడానికి కేంద్రం ప్రస్తుత ప్రారంభమైన జనాభా లెక్కలను 2027గా పేర్కొన్నది. దీనితో రెండింటిని అమలు చేయడానికి అవకాశం దొరికింది. ఎస్సీ ఎస్టీ జనాభా దేశవ్యాప్తంగా పెరిగిందని కొత్త నియోజకవర్గాల పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక జనాభా లెక్కలు పూర్తయ్యాకే రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరగడానికి ఈ జనాభా లెక్కల తర్వాతనే దాని ప్రతిపాదికన పెరుగుతూ ఉంటాయట సీట్లు కూడా. మరి నిజంగానే ఎవరికి ప్లస్ అవుతుంది అంటే మరి ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఎస్సీ ఎస్టీల నియోజకవర్గాలకు పెరిగితే ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది చూద్దాం. లోక్సభ సీట్లు ఏ రకంగా ఉండాలనే దానిపైన పలు రకాల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. జనాభా నియంత్రణ కారణంగా తమకు నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో దక్షిణాదికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఆందోళనను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లుగా తెలిసింది. ఎందుకంటే మనోళ్ళు చేస్తారు, మనోళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఎప్పుడు ఉద్యమాలు చేస్తారు? ప్రజలు పబ్లిక్ తక్లీఫ్ అయితే ఉద్యమాలు చేయరు మా రాజకీయ నాయకులు. వాళ్ళ నియోజకవర్గాలు తగ్గడం ద్వారా వాళ్ళ నియోజకవర్గాలు పక్క రాష్ట్రంలో ఎక్కువ పెరుగుతున్నాయి, గుజరాత్లో మా దగ్గర తక్కువ పెరుగుతున్నాయి. నేను ఎమ్మెల్యే అయితే నా బిడ్డను చూసుకోవాలి, నా కొడుకుని చూసుకోవాలి, నా భార్యను తీసుకురావాలి, నాకు ఒకరో ఇద్దరు బయట వాళ్ళు ఉండే, సెకండ్ ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు ఉండే, దానికి అంతో ఇంతో నేను హెల్ప్ చేయాలి. ఇటువంటి గాడిద కొడుకులు అంతా వాస్తవం. నియోజకవర్గాలు పెరగడం ద్వారా నా ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకున్న బిడ్డలు, అణగారిన బిడ్డలు, సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు ఎమ్మెల్యేలు అయితే మేము సెల్యూట్ చేస్తాం. నియోజకవర్గాలకు పెరగడం ద్వారా ఆ ఎమ్మెల్యే ఆయన కొడుకును ప్రమోట్ చేసుకొని, ఆయన బిడ్డను ప్రమోట్ చేసుకొని, ఆయన మర్దలను ప్రమోట్ చేసుకొని, ఆయన పిల్లాన్ని ప్రమోట్ చేసుకుంటే ఎవరికి రాబోయే ఒరిగేది నియోజకవర్గాలు? ఇప్పుడు పెరిగిన పేదోళ్ళు ఇందులో పోటీ చేసే అవకాశం ఉన్నదా? వార్డు మెంబర్కు సర్పంచ్లకు పోటీ చేసే అవకాశం లేదు సాధారణ వాళ్ళకు. మరి ఈ ఎమ్మెల్యే బీహార్ ఎన్నికలలో అలీనగర్ అనే నియోజకవర్గంలో 25 సంవత్సరాల ఒక సింగర్, అసలు మైథిలి ఠాకూర్ అనుకుంటా, కనీసం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచింది. అట్లా రావాలి బిడ్డలు, సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రజల కోణంలో ఆల్వేస్ ప్రజలు అన్న కోణంలో ఇటువంటి బిడ్డలు రావాలి. ఇక వీళ్ళంతా ఈయనే ఉంటారు, రోజు ఉద్యమాలు చేయడు, సిచ్యువేషన్ తగ్గట్టు రోజు ప్రజల కోసం మాట్లాడు తప్ప మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తే ప్రజలు ఓట్లు వేయరు. ఇది ఒక దిక్కుమలిన దరిద్రం పట్టుకుంటుంది మన దగ్గర. ఎందుకంటే మన దగ్గర పైసలు ఉండవు, వాళ్ళ దగ్గర పైసలు ఉంటావు. పైసలు ఉన్నోనికి మన జుబ్లీల్స్ ఏమైంది, మైకులు పెడితే మనతోలు వెలుగు రాగా వేయండు, మైకు పెట్టిండు. ఎవరికి వేస్తావు బిడ్డ, ఎవరికి వేస్తావు తల్లి అంటే ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకే ఇస్తా. మరి ఒకరు 2000 ఇస్తారు, ఒకరికి 1000 రూపాయలు ఇస్తా అంటే 2000 ఇచ్చినోడికి ఇస్తా. అంటే అభ్యర్థుల గురించి మాట్లాడలే, పార్టీల గురించి మాట్లాడలే, అంటే వాళ్ళ గురించి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు. అభ్యర్థి ఎవరు, పార్టీ ఏంది, సిద్ధాంతాలు ఏంది, అభివృద్ధి ఏంది, నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నీ బస్సులో నీళ్ళు వచ్చినాయా, నీ బస్సులో నీళ్లు పోయినాయా, నీ బస్సులో రోడ్లు పడ్డాయా, నీకు పెన్షన్లు వచ్చినాయా, పెన్షన్లు లేవా, కరెంట్ వస్తుందా, కరెంటు పోయిందా, ఏం అవసరం లేదు ప్రజలకు.
పైసలు ఎవడిస్తాడా? ఎవడు ఎక్కువిస్తే వానికి ఓట్లేస్తా. పో, నాకు ఒరిగింది ఏమున్నది? దానికి తగ్గట్టే వీళ్ళు డబ్బులు రెడీ చేసుకుంటారు ఓటుకింత అని. ఇంకా తప్పేముంది? నియోజకవర్గాల పెంపుతోనే ఎన్నికలు, కమిషన్ ఏర్పాటు, దానికి సంబంధించిన మార్గదర్శకాలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. 2027 జనాభా లెక్కల పూర్తయ్యే నాటికి కమిషన్ ఏర్పాటు, దాని మార్గదర్శకాలు తదితర వాటిని సిద్ధం చేసి ఉంచాలనే ఆలోచనతో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. దీని ద్వారా జనాభా లెక్కల నివేదికలు అందగానే పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లోనే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిసింది. దీనితో అధికారులు ఇప్పటి నుంచి అంతర్గతంగా కసరత్తు మొదలు పెట్టారని ఢిల్లీ అధికారిక వర్గాల నుంచి తెలుస్తూ ఉందంట. ఇక 2028 చివరికల్లా పునర్విభజన పూర్తి అవుతుందట. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయనున్నారు. దీనితో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెద్ద ఎత్తున పెరగనుంది. అందుకు 2026లో నేషనల్ డిలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని కమిషన్కు చైర్మన్గా నియమించనున్నారు. 2020లో జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత పునర్విభజన ప్రక్రియ వేగవంతం కానున్నది. ఇక 2028 చివరికల్లా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి ఇవ్వనున్నారు. దాని ఆధారంగా ఎన్నికల కమిషన్ ఓటర్ జాబితా, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల మార్పులు చేర్పులు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్య, సగటు ఓటర్ల సంఖ్యను సవరించుకోవాల్సిన అవసరం ఉంటుందట. ఇక గత పునర్విభజన కమిషన్ను 2002 జూలై 12 ఏర్పాటు చేశారు. మొదట ఈ కమిషన్ను 1991 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టారు. అయితే 2001 జనాభా లెక్కలు పూర్తయినందున వాటిని పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విపక్షాలు ఎస్సీ ఎస్టీల నుంచి ఒత్తిడి వచ్చింది. ఇక ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగినందుకు తమ వర్గాలకు సీట్లు పెరుగుతాయని వాదించారు. దీంతో 2004 లోక్సభ ఎన్నికలకు అమలు కావాల్సిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కాస్త 2009 లోక్సభ ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చింది. 2002లో ఏర్పాటైన ఈ కమిషన్ నివేదికను 2008 ఫిబ్రవరి 19న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆమోదించారు. 2008 పునర్విభజన తర్వాత దేశంలో మొదటగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి పునర్విభజన చట్టంలో 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల వరకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆ గెజిట్ జారీ అయింది. శాంపిల్ సర్వే సైతం ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్లో హౌస్ హోల్డ్ సర్వే చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనగణన పూర్తి చేయనున్నారు. అనంతరం 6 నెలల తర్వాత జనాభా ప్రాథమిక లెక్కలు అందుబాటులోకి వస్తాయి. వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన రాబోతుంది. కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడున్న 119 153 అవుతుందన్న ఒక చర్చ జరుగుతుంది. ఆ 153లో నా బిడ్డలు ఎంతమంది అనేది తెలంగాణ రాష్ట్రం అడుగుతా ఉంది. తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ ఉద్యమకారులన్న ఎమ్మెల్యేలు అవుతారా? తెలంగాణ కోసం గొంతెత్తి పాట పాడిన ఏపూరి సోమన్న లాంటి బిడ్డలు ఎమ్మెల్యేలు కళాకారులు? తెలంగాణ అస్తిత్వమే నా అస్తిత్వం అని చెప్పుకుంటున్న మాలాంటి ఎంతోమంది జర్నలిస్టులు ఎవరన్నా ఎమ్మెల్యేలు అవుతారా? చూడాల్సిన ఆవశ్యకత. తెలంగాణ అణువణువు తెలిసిన పాషం యాదగిరి సార్ అటువంటి క్యాండిడేట్లు ఎమ్మెల్యేలై మంత్రులు అవుతారా? లేకపోతే వీళ్ళే వారసత్వాలు కొనసాగిస్తారు. మీ బిడ్డ, మీ కొడుకు, మీ అల్లుడు, మీ పిల్లం, మీ మర్దల్ వీళ్ళే ఎమ్మెల్యేలు అవుతారా? ఆలోచించుకోండి. అవును. ఇక అసైన్ ల్యాండ్స్ కన్వర్షన్, కానామెట్లో గజాల లెక్కన రిజిస్ట్రేషన్ ప్రొసీడింగ్స్ ఫీజు చెల్లింపుపై అనుమానాలు. ఏం చేస్తారు వాళ్ళు? అవే పాడని ఎక్కడ చూసినా. ఒకసారి ఈనాడు చూద్దాం.